హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు అయితే మనం ముంజుగల కోసం వెళ్తున్నాం అనమాట. సో ఎవరింటికంటే నేను చెప్తాను, మన పార్ట్నర్ అయితే ఉన్నాడు కదా, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ముంజికేస్ కోసం వెళ్తాం అనమాట. యాంప తీసుకెళ్తాం. యాంప డాడీ ఉన్నాడు కదా మన పార్ట్నర్. సో మన పార్ట్నర్ అన్నాడు ముందుకెళ్తే అందామా అని, మా ఇంటికి రండి అన్నాడు అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తాం. యాంప రెండు బండ్లు, ఓ బండి వెళ్తుంది, ఇంకో బండి వస్తుంది ఇప్పుడు తర్వాత. సో అందరం కలిసి అయితే వాళ్ళ బ్రదర్ హౌస్కి అయితే బయలుదేరామన్నమాట. సో మనవాడు హౌస్ కాదు, వాళ్ళ బ్రదర్ హౌస్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి చేసామన్నది మొత్తం వీడియోలో ఉండిద్ది, మంచిగా ఉండిద్ది. సో అందరూ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట. సో వెళ్ళగానే మనం అయితే ఫస్ట్ ఫుడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి, సో మంచిగా అయితే వాళ్ళు బిర్యానీ స్టార్ట్ చేశారనమాట అందరూ కలిసి. సో మంచిగా మటన్ బిర్యానీ విత్ ఫ్రాన్స్ అనమాట. సో చాలా సంవత్సరాలకి ఇలా మళ్ళీ కట్టెలు పొయ్యి మీద అనమాట. అంటే చిన్నప్పుడు ఎప్పుడో తినేవాళ్ళం, తర్వాత అంతా గ్యాస్ వచ్చేసింది కదా, కట్టెల పొయ్యి మీద ఇంకా ఇది సూపర్ ఉండేది టేస్ట్ ఇదైతే. సో మనోడైతే మళ్ళీ దాని మీద దమ్ వేసుకున్నాడు నీట్గా. కొన్ని బొగ్గులు తీసి పైన, ఇదంతా ఓల్డ్ ప్రాసెస్సే. సో మధ్యాహ్నం అయింది. సో వండిన బిర్యానీ అయితే మంచిగా నిమ్మకాయ పిండుకుని, సో దీని సంగతి అయితే చూసాం. సో ఇప్పుడు ఇది చూసిన తర్వాత అయితే మనం అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. సో ఎందుకంటే మంచి ఎండగా ఉంది కదా, సో ఇప్పుడైతే మనం ముంజుగేలు కొడతాకి వెళ్ళాలి. సో ఇంక మన వాళ్ళ బ్రదర్ని అయితే తీసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట. సో ముంజుగల కోసం అనేసి. సో వీళ్ళ బ్రదర్ ఏం చేస్తారంటే, ఇక్కడ చెరువులు ఉన్నాయి వీళ్ళకి, అంటే ఒక రాజుగారివి. సో వాళ్ళ దగ్గర ఇక్కడ వర్క్ చేస్తారనమాట. సో అక్కడే వాళ్ళ స్టేయింగ్ కూడా అక్కడే ఉంటారనమాట. సో కనబడుతున్నాయి కదా ఫ్రంట్ సైడ్ చెరువులు. సో ఈ పక్కన ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళ బ్రదర్. సో అక్కడికైతే వచ్చాం మనం, వీళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో నాకు ఇదే ఫస్ట్ టైం రావటం. సో నేను, మా తమ్ముడు అండ్ వాళ్ళు అందరూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కనబడుతుంది కదా దారి ఏదైతే ఉందో, సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ అంతా మొత్తం ఎలా అంటే మొత్తం ఎక్కువ చేలే అనమాట. సో మా సైడ్ ఉన్నట్టే మొత్తం మ్యాక్సిమం ఎక్కువ ఒక 90% మొత్తం అన్ని చేలు. సో సేమ్ అదే విధంగా ఫుల్ చెరువులు అనమాట ఇక్కడ అంతా. సో చూసారు కదా రోడ్డుకి పక్కన అటు ఇటు మొత్తం చేయాలి అనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా ఎదురుకుండా తాడి చెట్టు మనకైతే. సో ఈ తాడు అయితే ఎక్కుతారంట, అంటే దీన్ని మంచిగా ఎక్కువ ఉన్నాయి. సో సరిగ్గా అయినాయి అనమాట, అంటే ముద్రకోకుండా ఉన్నాయి, సరిగ్గా ఉన్నాయి. ఇది ఎక్కుతానని చెప్పేశారు ఆ అన్న అయితే. సరే అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ పక్క అయితే వెళ్తున్నాం అనమాట. సో మనోడైతే చెట్టు ఎక్కడి మీద స్టార్ట్ చేయడం అనమాట. సో వీళ్ళేమి అంత చెట్లు ఎక్కి అనుభవం కదా, అంటే లైక్ డైలీ ఇలా దింపు తీసే ఆ టైప్ ఏం కాదు. జస్ట్ మనం వచ్చాం మన కోసం అని చెప్పేసి చెట్లు ఎక్కినమాట. సో నోట్లో కొడవలు పెట్టుకుని, సో ఏ తాడు సపోర్ట్ లేకుండా సింపుల్గా ఎక్కాడనమాట మనోడు. చాలా రిస్క్ అనమాట అలా ఎక్కడం కూడా. సో ఇక్కడ గుబురుగా ఉన్నాయి కదా ఈ ఆకులు. సో ఈ ఆకులు కొన్ని మొత్తలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ మొత్తలను తీసుకున్నాడు. సో అందుకే అక్కడ ఆగాడు మనోడు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది కొబ్బరి చెట్లా ఉండదన్నమాట. సో కొబ్బరి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏ హాని చేయవు. సో ఇక్కడైతే మనకి ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకు మొత్తం ఉండదు చాలా పొడుగ్గా. దానికైతే ముళ్ళులు ఉంటాయి అనమాట. సో తెగిందంటే చాలా అంటే చాలా చాలా లోపల తెగుతుంది. సో మంచి నొప్పి కూడా ఉంటుంది అనమాట. గరిక్కమ్మలు అంటారు వీటిని. సో మొత్తం అది ఎంత పొడుగు అయితే ఉందో స్టెమ్, సో అంతవరకు కూడా ముళ్ళు అనేది ఉంటాయి అన్నమాట. చాలా హార్డ్గా ఉంటుంది. సో చాలా రిస్క్ అనమాట ఆ ఆకులు దాటుకుని పైకి ఎక్కడం అనేది. మనోడు మన కోసం మంచిగా రిస్క్ చేసి బాగానే ఎక్కాడు. సో మ్యాక్సిమం చాలా గెల్ల ఎక్కువ వేసాడు అనమాట మనోడు. కొబ్బరిలు చెప్తున్నాడు, కొబ్బరిలు. 1 సెకండ్ అలా తిప్పలా మనోడైతే పైన మువ్వులోకి వెళ్ళిపోయాడు. సో కనబడుతున్నాడు చూడండి, బాగా పైన ఆకుల దగ్గర ఉన్నాడు. సో అక్కడికి ఎక్కడంటే మామూలు విషయం కాదనమాట. ఎందుకంటే దింపులు కింద నుంచే, అంత పైకి వెళ్ళకుండా కింద నుంచే అట్లన్నీ కోస్తారు. మనోడు మరి ఎలా దూరం వెళ్ళాడో తెలియదు, పైకి అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోయాడు మనోడు. సో ఇప్పుడైతే మనకి ఎన్ని గెలలో తెగి అన్నది ఒకసారి వీడియోలో చూద్దాం మనం. మా సైడ్ ముంజుకాయలు చాలానే ఉంటాయి, బట్ అదో సరదా పక్క ఊరికి వచ్చేసి తెలిసిన వాళ్ళ చెట్టు నుంచి ముంజుకాయలు తీసుకోవడం. అంటే మా సైడ్ మ్యాక్సిమం చాలానే ఉంటాయి, అంటే ఒక లైక్ రోడ్ సైడ్ పెట్టి కూడా అమ్ముతారు. చెట్లు కూడా ఉంటాయి అనమాట. మాకైతే చెట్లు, మాకు అన్ని కొబ్బరి తోటలే అనమాట, కొబ్బరి చెట్లు. సో ముంజుకాయల చెట్టు అంటే మాకు తక్కువ కాబట్టి మా వాళ్ళకి, అందుకే మనం ఇలా తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవన్నీ తీసుకుని ఇంటికైతే పట్టుకెళ్ళాం అనమాట. మ్యాక్సిమం చాలా మటుకు అక్కడే ఫినిష్ చేసాం, సగానికి సగం.
జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి. సో, ఈ పక్కన సిమెంట్ షర్ట్‌తో ఉన్నాడు కదా ఒక అబ్బాయి. మా తమ్ముడు అనమాట. సో, వీడికి ముంజికాయలంటే మహా పిచ్చనమాట. సో, మనోడు చాలా తింటాడు. చాలా ఇష్టం. సో, అందుకని చెప్పేసి మా తమ్ముడిని కూడా తీసుకొనొచ్చాను. సో, మన పార్ట్నర్ అయితే మన కోసం ముంజికాయ కోయమంటే కోస్తున్నాడనమాట. మనం కంగారాగదు కదా! కోసిన వెంటనే ఏదైనా సరే పడిన వెంటనే, కాసిన వెంటనే తినేయడం మనకు అలవాటు. కాబట్టి మనోడు మన కోసం మంచిగా నైస్‌గా చెక్కేస్తున్నాడు. నాకు రాదు. నాకు ఎందుకు గాని కొబ్బుర్లు. మనకైతే రాదు అంతలా చెక్కడం. సో, మనోడు కూడా చాలా ఈజీగా చెక్కిచ్చాడు. 3 కళ్ళనమాట. సో, టైం వేస్ట్ చేయకూడదు. సో, ఇది తింటున్నప్పుడు కూడా కొంచెం చూసారా వాటర్ ఎలా వచ్చిందో? సో, ఆ వాటర్ అనేది బయటికి పోకూడదు యాక్చువల్లీ. సో, కొంచెం టెంటకి కూడా కొంచెం టెక్నిక్ ఉంది. అంటే బయటైతే మనకన్నీ చెక్కేసి కన్ను పరంగానే తీస్తారనమాట. మొత్తం పక్కన ఉన్నదంతా చెక్కేసి సింపుల్‌గా తినే విధంగా తీస్తారు. అలా తినడం కంటే ఇలా తింటేనే బావుంటది. అలా ఫింగర్‌తో తీసుకొని సో, ఈ సమ్మర్‌లో మాత్రం మంచి ఫ్రూట్ అనమాట ఇది. సలవ కదా! మాక్సిమం అందరికి తెలిసే ఉంటది. సో, అందరూ ట్రై చేయండి మాక్సిమం. మీ ఊర్లో ఎంత ప్రైస్ పడుతుందో కూడా ఒకసారి మాకు చెప్పండి. ఎందుకంటే మేము కొనుక్కొని తినము ఇవేమి. ఇలా కోసుకొని తినటమే. సో, ఇందాకే బిర్యానీ తిన్నాం కదా! సో, తిన్న వెంటనే మేమైతే ముంజికాయలు తిన్నామనమాట. సో, ఆ వేడికి ఈ కూలింగ్ అలా బ్యాలెన్స్ అయిపోయింది. బాగానే తింటున్నావు. మొక్కలు కొట్టుకుని బాగానే తింటున్నావు. టంకులు చూడు మళ్ళీ టంకులు ఎట్టుకోలే చూడు మళ్ళీ ఇదిగో ముంజిగా తింటున్నప్పుడు నీళ్ళు బయటికి రాకూడదు. ఓకేనా? టెక్నిక్గా తినాలి. వాటర్ ఉంది కదా, ఇది బయటికి వెళ్ళకూడదు అన్నమాట. ఎండ ముందుకెళ్ళి సో, ఫైనల్లీ ఇంతవరకు మన వీడియో అనమాట. సో, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.